నేటి పంచాంగం వివరణ జూలై 30, 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి దశమి సాయంత్రం 4:48 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 10:23 వరకు. యోగం వృద్ధి మధ్యాహ్నం 3:54 వరకు. కరణం విష్టి సాయంత్రం 4:48 వరకు. తదుపరి భవ తెల్లవారుజామున 4:18 వరకు. వర్జం రాత్రి 2:16 నుండి తెల్లవారుజామున 3:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. తిరిగి మరల రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:10 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. అమృతకాలం ఉదయం 8:02 నుండి 9:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:58 సూర్యాస్తమయం సాయంకాలం 6:46. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి మధ్యలో నిలిచిపోయిన పనులు కూడా నిదానంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు అదృష్టవంతమైన శుభజీవనం అనేది మీకు సొంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు శుభవార్తలను వింటారు. ఇక బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. మేషరాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని వెంటనే అమలు చేయగలుగుతారు. కొన్ని విషయాలలో క్రియాశీలక పాత్రను పోషిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి చిరకాల కోరిక మరియు ఆశ అనేది నెరవేరుతుంది. సన్నిహితులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. మేషరాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారి యొక్క నైపుణ్యం సమర్థతకు తగిన గుర్తింపు అనేది ఈరోజు వస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి రాబడి అనేది ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచన అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్య రంగం వారు మంచి పేరు ప్రఖ్యాతులను సాధించగలుగుతారు. ఇక క్రీడాకారులకు కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు అత్యంత కీలక సమాచారం ఒకటి రావచ్చు. అలాగే చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మరిన్ని అవకాశాలను సాధిస్తారు. ఇక విద్యార్థులు సాంకేతిక విద్యలలో అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు ఫలిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల యొక్క అండదండలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి పట్టుదల కార్యసిద్ధి అనేది ఉంటుంది. దీని వలన మంచి ప్రయోజనకరమైన పనులను ఈరోజు చేస్తారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపార అవకాశాలనేవి అందుకుంటారు వృషభ రాశి వారు. వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను కూడా చేస్తారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఇక ఆస్తి వ్యవహారాలలో ఏవైతే చిక్కులు ఎదుర్కొంటున్నారో వాటిని ఈరోజు అధిగమించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో ఒక మంచి అవగాహనకు వస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాల వారికి ఇబ్బందులు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు మరింత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వృషభ రాశిలోని మహిళలు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వారి ప్రోత్సాహంతో మంచి పనులను చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కూడా కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి లేదా వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు మందకోడిగా సాగుతాయి. అలాగే లాభాలు కూడా సామాన్యంగా కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించకపోవచ్చు. మిథున రాశి వారు ఈరోజు లేనిపోని అవరోధాలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విరోధాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే సోదరులతో ఆస్తి విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కోర్టు వివాదంలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు మరింత ఇబ్బంది పడే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు కుటుంబంలో చికాకులను మరియు విరోధాలను ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఈరోజు కుటుంబంలో చికాకులను విరోధాలను ఎదుర్కొంటారు. పనులన్నీ ఆశించిన స్థాయిలో ముందుకు సాగక కొంత మనక్షోభకు గురిచేస్తాయి. కొన్ని ప్రయత్నాలు సఫలం అస్సలే కావు. ఆలోచనలు స్థిరంగా ఉండక పరిపరాల విధాలుగా ఉండడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులతో అకారణ తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దాని వలన ఎలాంటి నష్టాలు అయితే కలగకుండా ఈరోజు బయటపడవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలు అప్పచెప్పడం వలన వాటి యొక్క భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వైద్యులు సాంకేతిక నిపుణులకు సామాన్య పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు శ్రమాధిక్యతే తప్ప ఫలితం కనిపించదు. వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అధిక వర్షాభావం వలన పంట నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టాలు కనబడుతున్నవి. వైద్యులకు
అవమానాలనేవి ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు శివాలయ దర్శనం చేయడం మంచి చేస్తుంది. అలాగే దుర్గాదేవి ఆరాధన చేయడం మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. కర్కాటక రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో ఆ సమస్యలను ఈరోజు అధిగమిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు సంతృప్తికరంగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తండ్రి గారి తరపు నుండి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుకుంటారు ఈరోజు. ఇక ఊహించని పరిచయాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు నూతన వస్తు వాహన లాభాలు అయితే కనబడుతున్నవి. ఇక ఉద్యోగ యత్నాలలో కదలికలు వస్తాయి. ఇక కొన్ని ముఖ్యమైన సమస్యల నుండి మీకు విముక్తి అనేది కలుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మీదే పై చేయిగా ఉంటుంది. అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉత్సాహం అనేది పెరుగుతుంది. అలాగే సాంకేతిక నిపుణులకు, రాజకీయవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా గడుస్తుంది రోజు. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. చేపల, రొయ్యల చెరువుల వారు మంచి లాభాలను గడిస్తారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించబడుతుంది.
కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభ తరుణంగా చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులు, మిత్రులు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. అలాగే వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు గణపతికి సింధూరం మరియు గరికతో పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. కన్యారాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే ఇంట బయట నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక కన్యారాశిలో ఎవరైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో వారికి తిరిగి పొందే అవకాశం ఈరోజు లభిస్తుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు రావడం వలన ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కన్యారాశి వారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఆనందకరమైన ఆధ్యాత్మిక సూచనలు అయితే కనిపిస్తున్నవి. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశీలో ఎవరైతే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే కన్యారాశి వారు భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ సమస్యలు తీరిపోతాయి. అలాగే ఎవరైతే బంధువులతో విరోధాలు ఏర్పడి దూరంగా ఉంటున్నారో వారికి సన్నిహితత అంటే సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆ విరోధాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు శ్రమ పడిన దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలనేవి అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న చోట ఒత్తిడిలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాముల ద్వారా లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు ఈరోజు అనుకున్నట్టుగా ఫలితాలు లభించడం వలన మంచి ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు అనేవి అంతగా కలిసి రాకపోవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి స్త్రీ మూలక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఇక ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అనవసరమైన వ్యక్తులను అస్సలు నమ్మకండి ఈరోజు, ఎందుకంటే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపార నష్టం కూడా ఉంది. అలాగే ఈరోజు దుస్సంఘటనలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు అవమానాలు ఎదురవుతాయి.
ఇక ఉద్యోగస్తులు తమ ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి భాగస్తులతో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు భూ వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి శ్రమ ఆధిక్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతగా రాణించక నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో నిదానంగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది కలుగుతుంది. మహిళలకి కూడా మానసిక అశాంతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానివ్వండి, దుర్గాదేవి అష్టోత్తరం కానివ్వండి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను లాభాల బాటను నడిపిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఏదైతే మిత్రులతో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక సోదరులతో మీరు లాభాలను గడిస్తారు. వారి యొక్క సహాయ సహకారాలన్నింటా లభిస్తాయి మీకు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభాలు అధికంగా గడిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక అవసరానికి తగినంత ధనం అనేది ఈరోజు వృశ్చిక రాశి వారికి లభిస్తుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో మంచి సఫలత అనేది లభిస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఒకటి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అంచనా మేరకు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న పనిభారం నుండి విముక్తిని పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారిపై ఉన్న ఒత్తిడులు అనేవి తగ్గిపోతాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాలను నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు ఏవైతే చేస్తారో అవి సఫలీకృతం అవుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పాత మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు రాజయోగమా అన్నట్టు ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రముఖులతో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే శుభవార్తలను కూడా వింటారు. విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నారో వారికి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. నూతన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ధనుసు రాశి వారు పెట్టుబడుల లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో నూతన ఉద్యోగం కోసం అంటే ఉద్యోగం మార్పు కోసం చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ధనుసు రాశి వారికి లాభం అనేది లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఉంది. అలాగే ధనుసు రాశి వారికి సన్నిహితులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఈరోజు ధనుసు రాశి వారు చేసే ఏ ఆలోచనైనా విజయవంతంగా ఈరోజు వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. కొన్ని వేడుకలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము నిర్వహించే విధులలో మరింత శ్రద్ధ అనేది పెడతారు. మంచి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి శుభ ఫలితాలు అయితే కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి మనోధైర్యం పెరుగుతుంది. దానితో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ మరియు ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఇక ఈరోజు ధనుసు రాశి వారు వినాయకునికి గరికతో మరియు సింధూరంతో పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే మకర రాశి వారు లోన్స్కి అప్లై చేశారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మకర రాశి వారు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు ఈరోజు. అలాగే ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక మకర రాశిలోని వారు ఎవరైతే విదేశాల్లో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన యోగకాలం ఉంటుంది. అలాగే ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వీరికి ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని సంఘటనలు ఈరోజు మకర రాశి వారికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క నైపుణ్యం మరింత పదును అనేది కలుగుతుంది. అలాగే సన్నిహితులు స్నేహితుల నుండి వీరు సహకారాలు పొందడమే కాకుండా ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈరోజు భూములను కొనుగోలు చేస్తారు. మకర రాశి వారు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్దుకోగలుగుతారు.
ఇక మకర రాశి వారు ఎవరైతే వివాహయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహం ప్రోత్సాహం అనేది పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పని భారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో వారు చేసే ఆలోచనలు ఈరోజు అంతగా కలిసి రావు. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుంభరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వివరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కుంభరాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు నోరు జారడం వలన అనేక వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మౌనమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అధిక ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. అది మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను చవిచూస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలగవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఇతరులపై ఆధారపడడం వల్ల కూడా నష్టాలను చవిచూస్తారు. సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కొంత ఈరోజు సామాన్యంగా గడిచిపోతుంది. ఇక కుంభరాశి వారికి కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సవాల్గా మారుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి తప్పవుతాయి. బంధువులతో అకారణ తగాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వాహనాల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కృషి ఈరోజు అంతగా ఫలించకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని మార్పులు అనేవి ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు శాస్త్రవేత్తలు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి నిరాశజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, అలాగే బుధ కుజగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశిలోని రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. అలాగే మీనరాశి వారు ఈరోజు తమ గృహమున శుభకార్య ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న బదిలీలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే
కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి జీవనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక శుభవార్తలను అందుకుంటారు. మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కొన్ని విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు ఎటువంటి బాధ్యతనైనా నేర్పుగా నెరవేర్చి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సానుకూలమైన పరిస్థితుల మధ్య గడుస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు మరింత ప్రగతి అనేది కనబడుతుంది. మహిళలకు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.